హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందామా? సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కావలసిన వాళ్ళకి షేర్ చేసి ఒక చిన్న లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, ఎవరికీ తెలియదు, నో వన్ నోస్. నెంబర్ 2, ఇదంతా నీ తప్పే, దిస్ ఈజ్ ఆల్ యువర్ ఫాల్ట్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీరు చెప్తేనే ఆమె నాకు ఫోన్ చేసింది. నెక్స్ట్ 1, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలని కలలు కంటున్నారా? సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, ఏ మాత్రం బాగాలేదు, ఏ మాత్రం రుచిగా లేదు అని. సో అటువంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. కర్రీ ఏమాత్రం రుచిగా లేదు, ద కర్రీ ఈజ్ నాట్ టేస్టీ వాట్ సో ఎవర్. ద కర్రీ ఈజ్ నాట్ టేస్టీ వాట్ సో ఎవర్. సో ఇటువంటి సెంటెన్సెస్ మరికొన్ని చూద్దాం. మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అతనికి వాళ్ళ గురించి ఏమాత్రం చింత లేదు, హీ డజంట్ కేర్ అబౌట్ దెమ్ వాట్ సో ఎవర్. హీ డజంట్ కేర్ అబౌట్ దెమ్ వాట్ సో ఎవర్. ఆమెకి ఏమాత్రం బుద్ధి లేదు, షీ డజంట్ హ్యావ్ సెన్స్ వాట్ సో ఎవర్. అతను ఇతరులను ఏమాత్రం గౌరవించడు, హీ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్ వాట్ సో ఎవర్. నెక్స్ట్ 1, మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మీరు చెప్పారనే, మీరు చెప్పడం వల్లనే, మీరు చెప్తేనే చేశాము అంటూ ఉంటాం కదా. అటువంటి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మీరు చెప్పారనే నేను అక్కడికి వెళ్ళాను, ఆన్ యువర్ సేయింగ్ ఐ వెంట్ దేర్. ఆన్ యువర్ సేయింగ్ ఐ వెంట్ దేర్. ఆన్ యువర్ సేయింగ్ అంటే మీరు చెప్పారనే, లేదా మీరు చెప్తేనే, లేదా మీరు చెప్పడం వల్లే. ప్రాక్టీస్ కోసం మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మీరు చెప్పారనే నేను ఆ పని చేశాను, ఆన్ యువర్ సేయింగ్ ఐ డిడ్ ద వర్క్. మీరు చెప్పడం వల్లే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఆన్ యువర్ సేయింగ్ దే కేమ్ హియర్. మీరు చెప్పడం వల్లే అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, ఆన్ యువర్ సేయింగ్ హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ స్టార్టింగ్లో అడిగాను కదా, మీరు చెప్తేనే ఆమె నాకు ఫోన్ చేసింది. నెక్స్ట్ 1, అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, వస్తారనుకున్నాను అంటూ ఉంటాం కదా. అటువంటి సెంటెన్సెస్ చూద్దాం. మీరు బిజీగా ఉన్నారనుకున్నాను, ఐ థాట్ యువర్ బిజీ. ఐ థాట్ యువర్ బిజీ. ఈరోజు ఆదివారం అనుకున్నాను, ఐ థాట్ ఇట్ ఈస్ సండే. వచ్చింది అతనేమో అనుకున్నాను, ఐ థాట్ ఇట్ వాస్ హిమ్. మీరు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారనుకున్నాను, ఐ థింక్ యువర్ హోమ్. ఐ థింక్ యువర్ హోమ్. మీకు మ్యారేజ్ అయ్యిందనుకున్నాను, ఐ థాట్ యువర్ మ్యారీడ్. ఐ థాట్ యువర్ మ్యారీడ్. లాస్ట్ 1, అతను ధనవంతుడు కావాలని కలలు కంటున్నాడు, హీ ఈజ్ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ రిచ్. హీ ఈజ్ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ రిచ్. ప్రాక్టీస్ కోసం మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. అతను ఆమెని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాడు, హీ ఈజ్ డ్రీమింగ్ ఆఫ్ మ్యారీయింగ్ హర్. మీరు ధనవంతుడు కావాలని కలలు కంటున్నారా? ఆర్ యూ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ రిచ్? అతను ఆమెని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాడా? ఈజ్ హీ డ్రీమింగ్ ఆఫ్ మ్యారీయింగ్ హర్? ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలని కలలు కంటున్నారా? సో guys, this is the class for today. Thanks for watching and for your support.